మనలో చాలామంది హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. కానీ మనం ప్రతిరోజు చేసే కొన్ని ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థం మనకు తెలుసా? ఈరోజు మనం 10 ఆసక్తికరమైన ప్రశ్నలతో మన సనాతన సంస్కృతి గురించి ఎంత తెలుసో పరీక్షించుకుందాం. చివర్లో మీ స్కోర్ ఎంత వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, సనాతన ధర్మం అనే పదానికి ప్రధాన అర్థం ఏమిటి? ఏ, ఒకే మతానికి సంబంధించిన ఆచారం. బి, శాశ్వతమైన ధర్మ మార్గం. సి, ఒక రాజు ఏర్పాటు చేసిన ధర్మం. డి, ఒక పండుగ పేరు. సరైన సమాధానం బి, శాశ్వతమైన ధర్మ మార్గం. సనాతన అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచేది అనే భావం. అందుకే సనాతన ధర్మం అనేది కేవలం ఒక ఆచారం లేదా ఒక పద్ధతికి మాత్రమే పరిమితం కాదు. ధర్మం, కర్మ, సత్యం, ఆత్మజ్ఞానం, మోక్షం వంటి ఆధ్యాత్మిక భావనలకు ఇది ప్రాధాన్యత ఇస్తుంది. రెండవ ప్రశ్న, ఓం అనే పవిత్రమైన అక్షరాన్ని సనాతన సంప్రదాయంలో దేనికి ప్రతీకగా భావిస్తారు? ఏ, అగ్ని. బి, సూర్యుడు. సి, పరబ్రహ్మం లేదా విశ్వ చైతన్యం. డి, వాయువు. మీ సమాధానం ఏది? సరైన సమాధానం సి, పరబ్రహ్మం లేదా విశ్వ చైతన్యం. ఓంను హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ప్రణవ మంత్రంగా భావిస్తారు. వేదాంత సంప్రదాయంలో ఇది పరమ సత్యాన్ని సూచించే పవిత్ర ధ్వనిగా వివరించబడుతుంది. అందుకే అనేక మంత్రాల ప్రారంభంలో ఓం ఉచ్చరించడం మనం చూస్తుంటాం. మూడో ప్రశ్న, మన సంప్రదాయంలో 2 చేతులు జోడించి నమస్కారం ఎందుకు చేస్తారు? ఏ, కేవలం అలంకారం కోసం. బి, శరీర బలం పెరగటానికి. సి, గౌరవం మరియు ఏకత్వ భావనను సూచించటానికి. డి, ఆరోగ్యం కోసం మాత్రమే. సరైన సమాధానం సి, గౌరవం మరియు ఏకత్వ భావన. నమస్కారం అనేది కేవలం హలో చెప్పే పద్ధతి కాదు. ఇది ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని గౌరవించే భావనతో కూడా అనుసంధానించబడింది. నమః అనే భావంలో వినయం, గౌరవం, అహంకారాన్ని తగ్గించుకోవటం వంటి అర్థాలున్నాయి. అందుకే మన సంస్కృతిలో నమస్కారం ఒక అందమైన ఆచారంగా నిలిచింది. నాలుగో ప్రశ్న, హిందూ ధర్మంలో చెప్పబడే 4 పురుషార్థాలేవి? ఏ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. బి, సత్య, శాంతి, ప్రేమ, దయ. సి, జ్ఞాన, కర్మ, భక్తి, యోగ. డి, శ్రవణ, కీర్తన, స్మరణ, సేవ. సరైన సమాధానం ఏ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి మనిషి జీవితానికి సంబంధించిన 4 ప్రధాన లక్ష్యాలుగా చెప్పబడతాయి. ధర్మం, న్యాయబద్ధమైన, బాధ్యతాయుతమైన జీవనం. అర్థం, జీవనానికి అవసరమైన సంపద, సాధన. కామం, ధర్మబద్ధమైన కోరికలు, ఆనందం. మోక్షం, ఆధ్యాత్మిక విముక్తి. అంటే సనాతన సంప్రదాయం భౌతిక జీవితాన్ని పూర్తిగా తిరస్కరించదు. ధర్మబద్ధంగా జీవిస్తూ చివరకు ఆధ్యాత్మిక విముక్తి వైపు ప్రయాణించమని సూచిస్తుంది. ఐదవ ప్రశ్న, కర్మ సిద్ధాంతం ప్రధానంగా ఏ విషయాన్ని చెబుతుంది? ఏ, అదృష్టమే అన్నింటినీ నిర్ణయిస్తుంది. బి, మన కర్మలకు తగిన ఫలితాలు ఉంటాయి. సి, సంపద మాత్రమే ముఖ్యమైనది. డి, పూజ చేయటం మాత్రమే ధర్మం. సరైన సమాధానం బి, మన కర్మలకు తగిన ఫలితాలు ఉంటాయి. కర్మ అంటే కేవలం పని అనే అర్థమే కాదు. మన ఆలోచనలు, మాటలు, చర్యలు ఇవన్నీ మన జీవితంపై ప్రభావం చూపుతాయని భారతీయ తాత్విక సంప్రదాయాలు వివరిస్తాయి. అందుకే మంచి కార్యాలు చేయాలి, ధర్మబద్ధంగా జీవించాలి అనే సందేశం కర్మ సిద్ధాంతంలో ముఖ్యమైనది. ఆరో ప్రశ్న, వసుదైవ కుటుంబకం అనే ప్రసిద్ధ భావం ఏమి చెబుతుంది? ఏ, మన కుటుంబమే ప్రపంచం. బి, ప్రపంచమంతా ఒక కుటుంబం. సి, ఒక దేశమే గొప్పది. డి, సంపదను మాత్రమే పంచుకోవాలి. సరైన సమాధానం బి, ప్రపంచమంతా ఒక కుటుంబం. వసుదైవ కుటుంబకం అనే భావం భారతీయ సంప్రదాయంలో విశ్వమానవ సోదరభావాన్ని ప్రతిబింబిస్తుంది. మనకు మాత్రమే కాదు, ఇతరుల పట్ల కూడా గౌరవం, సహనం, సానుభూతి కలిగి ఉండాలనే విశాలమైన ఆలోచన ఇందులో కనిపిస్తుంది. 7వ ప్రశ్న,
సనాతన సంప్రదాయంలో గోమాతకు ఎందుకు ప్రత్యేక గౌరవం ఇస్తారు? ఏ. కేవలం వ్యవసాయం కోసం. బి. పోషణ, ఉపకారం మరియు పవిత్రతకు ప్రతీకగా భావించడం వల్ల. సి. కేవలం అలంకారం కోసం. డి. రాజుల ఆజ్ఞ వల్ల. సరైన సమాధానం బి. పోషణ, ఉపకారం మరియు పవిత్రతకు ప్రతీకగా భావించడం. భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణ జీవన విధానంలో ఆవుకు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. పాలు, వ్యవసాయం, గృహజీవితం వంటి అనేక రంగాల్లో ఆవు మనిషికి ఉపయోగపడింది. అందుకే భారతీయ సంస్కృతిలో గోవును కృతజ్ఞతతో, గౌరవంతో చూసే సంప్రదాయం ఏర్పడింది. 8వ ప్రశ్న. నమఃశివాయ అనే మంత్రాన్ని సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? ఏ. త్ర్యక్షరీ మంత్రం. బి. పంచాక్షరీ మంత్రం. సి. అష్టాక్షరీ మంత్రం. డి. ద్వాదశాక్షరీ మంత్రం. సరైన సమాధానం బి. పంచాక్షరీ మంత్రం. నమఃశివాయను పంచాక్షరీ మంత్రం అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులోని ప్రధాన 5 అక్షరాలు న, మ, సి, వ, య. ఈ 5 అక్షరాలను శైవ సంప్రదాయంలో పంచభూతాలతో అనుసంధానిస్తారు. న. పృథ్వీతత్వం అంటే భూమి. మ. జలతత్వం అంటే నీరు. సి. అగ్నితత్వం అంటే అగ్ని. వా. వాయుతత్వం అంటే గాలి. య. ఆకాశతత్వం అంటే ఆకాశం. అంటే నమఃశివాయలోనే పంచభూతాల తత్వాన్ని ప్రతీకాత్మకంగా దర్శిస్తారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 5 తత్వాలను శివుని పంచభూత లింగ క్షేత్రాలతో కూడా అనుసంధానించే సంప్రదాయం ఉంది. అందుకే నమఃశివాయ కేవలం ఒక మంత్రం మాత్రమే కాకుండా శైవ సంప్రదాయంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక ప్రతీకగా భావించబడుతుంది. 9వ ప్రశ్న. హిందూ ధర్మంలో మోక్షం అంటే ఏమిటి? ఏ. సంపద పొందటం. బి. రాజ్యాన్ని పొందటం. సి. జనన మరణ చక్రం నుండి విముక్తి. డి. ఎక్కువ కాలం జీవించటం. సరైన సమాధానం సి. జనన మరణ చక్రం నుండి విముక్తి. సనాతన భారతీయ తత్వశాస్త్రాలలో మోక్షానికి అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యంగా ప్రాధాన్యత ఉంది. అజ్ఞానం, బంధనాల నుండి విముక్తి పొంది పరమసత్యాన్ని తెలుసుకోవటం అనే భావనతో మోక్షాన్ని అనేక తత్వ సంప్రదాయాలు వివరిస్తాయి. 10వ ప్రశ్న. చివరి ప్రశ్న. హిందూ ధర్మంలో జీవితానికి సంబంధించిన 4 ఆశ్రమాలు ఏవి? ఏ. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మోక్షం. సి. విద్య, ఉద్యోగం, వివాహం, విశ్రాంతి. డి. కర్మ, భక్తి, జ్ఞాన, యోగ. చివరి సమాధానం ఏ. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. సంప్రదాయ ఆశ్రమ వ్యవస్థలో బ్రహ్మచర్యం విద్య, క్రమశిక్షణకు సంబంధించిన దశ. గృహస్థం కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించే దశ. వానప్రస్థం క్రమంగా భౌతిక బాధ్యతల నుంచి వైదొలిగి ఆధ్యాత్మికత వైపు మళ్లే దశ. సన్యాసం భౌతిక బంధాలను అధిగమించి ఆధ్యాత్మిక సాధనకు అంకితమయ్యే దశ. ఇలా మనిషి జీవితాన్ని ఒక క్రమబద్ధమైన ప్రయాణంగా చూడటం భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన ఆలోచన. ఇప్పుడు మీ స్కోర్ చూసుకునే సమయం వచ్చింది. ఈ వీడియోలో మీకు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలొచ్చాయి? మీ స్కోర్ను కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని వీడియోల కోసం ధర్మదీపిక తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మాన్ని తెలుసుకుందాం, సనాతన సంస్కృతిని తర్వాతి తరాలకు అందిద్దాం. ఓం నమః శివాయ.